400 సంవత్సరాలు పోర్చుగీస్ చెరలో, ఆ తర్వాత దాదాపు 24 సంవత్సరాలు ఇండోనేషియా పరిపాలనలో ఆల్మోస్ట్ మగ్గిపోయిన చాలా చిన్న దేశం టైమోర్ లెస్టే లేదా ఈస్ట్ టైమోర్. ఈరోజు ఆ దేశానికి కొత్త ఊపిరి వచ్చింది. 2002లో ఇండోనేషియా దేశం నుంచి స్వతంత్రం వచ్చిన అప్పటి నుంచి కూడా పోరాటం సాగిస్తూనే ఉంది టైమోర్ లెస్టో. తన యొక్క స్వతంత్రత చూపించుకోవడానికి, తన యొక్క ప్రస్థానం మొదలెట్టడానికి, తన యొక్క ఆర్థిక వ్యవస్థ బాగుపరచుకోవడానికి చాలా కష్టాలు పడిందనమాట. చాలా చిన్న దేశం. ఆల్మోస్ట్ చూస్తే కనుక 1.4 మిలియన్, దాదాపు 14 లక్షల జనాభా, 2 బిలియన్ జీడిపి, చిన్న జీడిపి. మనం మొత్తం ఆసియాన్ గ్రూప్, ఈ 10 దేశాల గ్రూప్ చూస్తే కనుక వాళ్ళ యొక్క కంప్లీట్ జీడిపి 3.8 ట్రిలియన్ ఉంటే ఈస్ట్ తిమోర్ మాత్రం 2 బిలియన్. ఈ చిన్న దేశానికి ఈరోజు ఒక ప్రత్యేకత వచ్చింది. అదే ఈస్ట్ తిమోర్ లేదా టైమోర్ లెస్టే ఇప్పుడు ఆసియాన్లో 11వ మెంబర్గా జాయిన్ అయింది. సాధారణంగా ఆసియాన్ ఎక్స్పాన్షన్ అనేది చాలా కష్టం. 1999లో కాంబోడియా అప్పుడు ఆసియాన్లో జాయిన్ అయింది. ఆ తర్వాత గత 25 సంవత్సరాల నుంచి ఒక్క దేశం కూడా ఆసియాన్లో జాయిన్ అవ్వలేకపోయింది. 14 సంవత్సరాల నుంచి అంటే 2011 నుంచి కూడా ఈస్ట్ టైమోర్ కోరుకుంటుందన్నమాట, నేను ఏషియాన్లో జాయిన్ అవ్వాలని. 2022లో టైమోర్ లెస్టే లేదా ఈస్ట్ టైమోర్కి ఏషియాన్లో అబ్జర్వర్ స్టేటస్ వచ్చింది. ఏషియాన్ మీటింగ్స్లో పాల్గొనొచ్చు. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏషియన్ మెంబర్ రీసెంట్గా నిన్న డిక్లేర్ అయిందనమాట. మనం చూస్తే 47వ ఆసియాన్ సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్లో జరుగుతుంది. దానిలో భాగంగా అఫీషియల్గా ఈస్ట్ టైమోర్ లేదా టైమోర్ లెస్తేని ఆసియాన్లో 11వ సభ్యదేశంగా ఆసియాన్ అంగీకరించిందనమాట.